మన చుట్టూ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కానీ సరిగా వినం. మన భర్త ఏదో చెప్పబోతే ఆహా అంటాం. సో అక్కడికి ఆ చెప్పబోయే టాపిక్కి ఫుల్ స్టాప్ పడిపోద్ది. పిల్లలు చెప్పబోతే తర్వాత అంటాం. వారు మనతో మాట్లాడడం తగ్గించేస్తారు. తర్వాత నెత్తి నోరు కొట్టుకొని అరే ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు అని బాధపడతాం. ఏంటి వినటం వారి బాధ్యతే కాదండి, మన బాధ్యత కూడా. అసలు ఈ మధ్యకాలంలో మనం ఎవరినన్నా సరిగా విన్నామా? ఇంతకీ సరిగా వినడం అంటే ఏంటి? శరీరంతో వినేది వినటం వరకే పరిమితం. కానీ మనసుతో వినేది భావం అర్థమవుతుంది, బాధ అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత మనం మారాల్సి వస్తే మార్చుకోవచ్చు. చాలా మంది రిలేషన్షిప్ విషయంలో వచ్చే తగులన్నీ కూడా వినటం వల్లే తగ్గిపోతాయి అని అంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇంకా వినడం అంటే మొబైల్ చూడకుండా జాగ్రత్తగా వినటం మాత్రమే ఈ ప్రపంచంలో మీకున్న తక్షణ కర్తవ్యం అన్నట్టుగా ఎవరినన్నా విన్నారా? తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులు మీరే చూస్తారండి. ఒకరికి చెప్పేదానికంటే కూడా ఏదన్నా మనం పాటించి చూస్తే ఆ సంతోషమే వేరు. హియరింగ్ శబ్దం చేస్తే లిజనింగ్ రిలేషన్స్ని నిలబెడతాదండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇస్తున్నాను, తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.